చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ఆయన నామమును ప్రాస్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయనను మహింపరచుటకు కృప చూపిన దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క స్తుతి ఆరాధనను మనము ప్రారంభం చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడు అయిన మిమ్ములను స్తుతించడానికి యేసయ్యా నీవిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. ఈ దినం మేము ఈ రీతిగా నిన్ను స్తుతిస్తున్నామంటే, నేను ఆరాధించగలుగుతున్నామంటే, నేను మహింపరచగలుగుతున్నామంటే, నీ సన్నిధిలో నేను గణపరచగలుగుతున్నామంటే యేసయ్యా నీవు చూపిన మహాకృప ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామములకు మాత్రమే ఆరోపించబడును గాక. యేసయ్యా ఈ స్తుతి ఆరాధనలో ఎవరు కూడా హెచ్చించబడ్డానికి, ఎవరు కూడా కనపరచబడ్డానికి, ఎవరు కూడా తమను తాము హెచ్చించుకునే ప్రయత్నం చేయకుండా అంచుల మటుకు మమ్మల్ని మేము తగ్గించుకుని నీ నామమును హెచ్చించడానికి, నిన్ను మాత్రమే మహింపరచడానికి సహాయం చేయమని, నీవు మాతో ఉంటే మాకు విజయం, సంతోషం, సమాధానం గనుక మీరు మాతో ఉండమని ప్రార్థిస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ఆయనను స్తుతించడకు మీ పరిస్థితులను సంసిద్ధపరచుకోండి. దేవుడిని స్తుతించడం అది మన జీవితాలకు ఎంతైనా క్షేమం. చప్పుడు కూడా భయపడతాం. హల్లెలూయా. దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, దేవుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా, జీవదాతవు నీవని స్తుతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, జీవదాతవు నీవని శృతి మించి పాడనా, జీవదారవు నీవని కానుకనై పూజించనా, అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే, స్వరార్చన చేసేద నీకే, నా స్తుతులర్పించెద నీకే, దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద
అనుమతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే, స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. స్తోత్రమయ్యా. నా ప్రతి ప్రతికూలతలో తోడైన దేవానికి స్తోత్రం. ఆపత్కాలములో నన్ను ఆదుకుని బలపరిచిన దేవానికి స్తోత్రమయ్యా. నా కన్నీటిని నాట్యముగా మారుస్తున్న దేవానికి స్తోత్రం. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై, నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దేవానికి స్తోత్రం. విరిగి నలిగిన మనసును నీవు అలక్ష్యము చేయని దేవుడవయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఎన్నో ప్రతికూలతలు కూడా మా జీవితాలు కొనసాగుతున్నాయి. నిత్యము నేనున్నానని బలపరుస్తూ దేవానికి స్తోత్రం. ఊహల కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో కొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా, ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా,
చేసేదనీకే, నా స్తుతులర్పించేదనీకే. స్తోత్రమయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మరొక స్తుతి గీతం పాడుకున్న తర్వాత, మరి యొక్క స్తుతి ఆరాధనలు మనం అందరం కూడా కొనసాగిన తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ముందుకి కొనసాగుతాం. నాతో పాటు కలిసి వాడి ఆయన మహిమపరచవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పుడు కొట్టి నేను మహిమపరుచుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నిన్ను ఆరాధించుటయే మా జీవిత లక్ష్యమయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ
నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్రమయ్యా. అందరూ కూడా మౌనముగా ఉంటున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన నామములో ఏకీభవించిన వారి మధ్య ఉండే దేవుడు ఆయన. ఇది మనం మౌనంగా ఉంటకు సమయం కాదు, ఆయనను సమీపించి ఆరాధించవలసిన సమయం అని భావిద్దాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటము నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బంధము నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నారు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తోత్ర స్తోత్ర. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రమయ్యా. పాపిని ప్రేమించిన దేవానికి స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించుటకు సమర్థుడానికి స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ మనసులో నేనుంటే చాలయ్యా. బహు
చెక్కుకుంటివి నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. అందరూ ఆకాశ వైపు చేతులు చాపి యేసయ్య నామమును మహిమపరుద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు అనేకమైన స్తుతి గీతముల ద్వారా మనము యేసయ్య నామమును మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు మీ నామమును ప్రాస్తుతించేదని చెప్పడం నీకు మహిమ చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలైతే ఇప్పటి వరకు నిన్ను మనసారా ఆరాధించారో ప్రతి బిడ్డని దీవించండి, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపండి. వాక్యమైన దేవా, ప్రతి బిడ్డని దర్శించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ నీ మాట బ్రతికిస్తుందని పాదాల చదివి నడిపించబడ్డా ప్రభువా. మమ్మల్ని సరిచేసి ఈ లోకంలో నేను మహిమార్థమై వాడుకుని మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్ళడానికి కంటే ముందుగా కూడి వచ్చిన మీకు అందరికీ కూడా మన స్వరక్షకుడైన యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరియు 13వ వచనం చదువుకొని దేవుని మహిమపరుద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము మరియు 13వ వచనాన్ని చదువుకొని దేవుని మహిమపరుద్దాం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకునటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. దేవుని వాక్యం మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనము ధ్యానం చేయనున్న ప్రాముఖ్యమైన సత్యం, నేర్చుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయం, దేవుడు అప్పగించిన దానిని పట్టుకుంటకు ఏమి చేయాలి, దేవుడు అప్పగించిన దానిని పట్టుకుంటకు ఏం చేయాలి. దేవుని వాక్యంలో మనం చూసాం,
గురి యొద్దకు పరిగెత్తాలి. దేవుడు అప్పగించిన దానిని పట్టుకున్నటకు మనం ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. ఆ పరిగెత్తే ప్రయత్నంలో కొన్ని మార్పులు మన జీవితాల్లో కలగాలి. కొన్నిటిని నిర్లక్ష్యం చేయాలి, కొన్నిటిని జాగ్రత్తగా భద్రపరచాలి, జాగ్రత్తగా కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, సుమారు 14 పత్రికలు రాసిన గొప్ప దైవజనుడు అపోస్తలుడు అయిన పౌలు తెలియపరుస్తున్న మాట, నేను ఇదివరకే సాధించానని, ఇదివరకే సంపూర్ణతను చూశానని, ఇదివరకే సేవ ఫలించిందని, ఇక నేను చేయవలసిందంటూ ఏది కూడా లేదు ఈ లోకంలో అని నేను భావించటం లేదు. అయితే ఒకటి చేస్తా ఉన్నాను, వెనుక ఉన్న వాటిని మర్చిపోతూ ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ ఉన్నాను. ఏంటి వెనుక ఉన్నవి? ముందున్నవి మనం ఏం చేయాలి అనే వాటి గురించి మనం లేఖన భాగాల్లో ఆలోచన చేద్దాం. వెనుక ఉన్నవి మనం మర్చిపోవాలి అని దేవుని యొక్క వాక్యంలో చూసాం. ఏంటి? మొట్టమొదటగా వెనుక ఉన్నవి. మొట్టమొదటగా వెనుక ఉన్నవి ఆశీర్వాదాలు. ఒక వ్యక్తి దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఒక సేవకునిగా కొనసాగుతూ ఉన్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, ఆత్మల రక్షణ కొరకై ప్రసవ వేదన పడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వెనుక ఆశీర్వాదాలు వస్తాయి. అనేక మంది దైవజనులు, అనేక మంది దేవుని బిడ్డలు దేవుని సేవలో ముందుకి కొనసాగడాన్ని బట్టి, దేవుని సేవకులకు సహకారులుగా మార్చబడ్డాన్ని బట్టి ఉన్నతమైన స్థితులలో నిలవగలుగుతూ ఉన్నారు. గొప్ప గొప్ప ఆశీర్వాదాలను చూడగలుగుతూ ఉన్నారు. అనేక మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగలుగుతూ ఉన్నారు. అనేక కుటుంబాలను కట్టడానికి వారే కారణం, అనేక కుటుంబాలు నిలబడడానికి వారే కారణం, అనేక మంది జీవితాలు బాగుపడడానికి వారే కారణం, అనేక మంది జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికి వారే కారణం. వారి పడిన ప్రయాస వెనకాల ఎంతో గొప్ప ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. రెండవదిగా, వెనుక ఉన్నవి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, వెనుక ప్రమాదాలు, అపాయాలు కూడా ఉంటాయి. వెనుక గత జీవితంలో ప్రమాదాలు, అపాయాలు కూడా ఉంటాయి. వాటిని ఒక్క వ్యక్తిని మనం ఉదాహరణగా చూద్దాం. యోసేపు జీవితంలో 4 విధాలైన అపాయాలు, 4 విధాలైన ప్రమాదాలు. వాటిని మనం అపాయాలు, ప్రమాదాలు అనడం కంటే శోధనలు అంటే మనకు బాగా అర్థమవుతుందేమో. దేవుని వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ఈ శోధన అన్న పదం బాగా ఉపయోగపడుతుందేమో అని జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు జీవితంలో 4 విధాలుగా శోధించబడ్డాడు. యోసేపు జీవితంలో 4 విధాలుగా శోధించబడ్డాడు. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తల్లిదండ్రుల వలన ఆ యొక్క యోసేపు శోధించబడ్డాడు. తల్లిదండ్రుల వలన యోసేపు శోధించబడ్డాడు. రెండవదిగా, అన్నదమ్ముల వలన యోసేపు శోధించబడ్డాడు. 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివినట్లయితే అన్నల వలన యోసేపు ఏ రీతిగా శోధించబడ్డాడో ఆదికాండం 37వ అధ్యాయం 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా యోసేపు అన్నలు యోసేపు మీద పగబట్టారు. యోసేపు అన్నలు యోసేపు మీద అసూయపడ్డారు. యోసేపు అన్నలు యోసేపుని గుంటలో వేశారు. యోసేపు అన్నలు యోసేపుని చంపాలని చూశారు. పగబట్టారు, అసూయపడ్డారు, గుంటలో వేసి చంపాలని చూశారు. తల్లిదండ్రుల ద్వారా శోధన మాత్రమే కాదు, యోసేపుకి అన్నదమ్ముల ద్వారా కూడా శోధన ఎదురైంది. రెండవదిగా, మిద్యానీయులకు అమ్మబడినప్పుడు పోతిఫర్ ఇంట్లో నివాసములో ఒక పనివానిగా, ఒక బానిసగా, కూలోడిగా ఉన్నప్పుడు పోతిఫర్ భార్య ద్వారా శోధించబడ్డాడు. ఎన్ని అపాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కష్టాలు. తల్లిదండ్రుల ద్వారా శోధించబడినా, అన్నదమ్ముల ద్వారా శోధించబడినా, పోతిఫర్ ద్వారా శోధించబడినా,
చివరికి పోతీఫర్ ద్వారా శోధించబడి జైల్లో పెట్టబడిన వాటన్నిటిని నిర్లక్ష్యం చేశాడు యోసేపు. కారణం, భవిష్యత్తులో దేవుడు ఉంచబోతున్న స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ప్రస్తుతం కష్టాలు, ప్రస్తుతం నష్టాలు, ప్రస్తుతం అవమానం, ప్రస్తుతం కన్నీరు కార్చే పరిస్థితి, ప్రస్తుతం తల్లిదండ్రులు అర్థం చేసుకునే స్థితి, ప్రస్తుతం అన్నదమ్ములు అర్థం చేసుకునే స్థితి, ప్రస్తుతం లోకము శోధిస్తున్న స్థితి, ప్రస్తుతం నిజాయితీగా నిలబడిన జైల్లో పెట్టబడిన స్థితి నీలో ఉందా? ప్రభు అయిన యేసుని నిరీక్షించుము. ఈ రోజున ఈ స్థితిగతులు రేపటి దినం ఖచ్చితంగా మార్చబడబోతా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినం నీ జీవితంలో ప్రతి శోధన ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. వెనుక ఉన్నవి యోసేపు మర్చిపోయాడు కనుకనే బానిసగా వెళ్ళిన దేశానికి ప్రధాన మంత్రి స్థానంలో కూర్చోగలిగాడు. నీ జీవితంలో ఉన్న నీ జీవితంలో వెనుక ఆశీర్వాదాలు వస్తున్నా నీవు నిర్లక్ష్యం పెట్టాలి. ముందున్న వాటి కొరకు వేగిర పడవలసిన అవసరం ఉన్నది కనుక. నీ జీవితంలో అపాయాలు ఉన్నా నీవు నిర్లక్ష్యం పెట్టాలి. ముందున్న వాటి కొరకు, ముందున్న ఆశీర్వాదాల కొరకు వేగిర పడవలసిన అవసరం ఉన్నది కనుక. ఆశీర్వాదాలున్నా నీవు వాటిని నిర్లక్ష్యం చేయాలి. అపాయాలున్నా నీవు వాటిని నిర్లక్ష్యం చేయాలి. అపాయాలు మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయడం అంత సాధ్యమేం కాదు, అంత సులువేం కాదు, ఇప్పుడు చెప్పుకుంటున్నంత ఈజీ ఏం కాదు. కానీ దావీదు వాటిని నిర్లక్ష్యం చేశాడు కనుకనే ఇజ్రాయేలు రాజ్యానికి రాజుగా చేయబడ్డాడు. గొల్లియాతు నిర్లక్ష్యం చేశాడు, అడవిని నిర్లక్ష్యం చేశాడు, సౌలుని నిర్లక్ష్యం చేశాడు, చీకటి నిర్లక్ష్యం చేశాడు, అవమానం నిర్లక్ష్యం చేశాడు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు నిర్లక్ష్యం చేశాడు కనుకనే గొర్రెల కాపరి అయిన దావీదు ఇజ్రాయేలీలకు కాపరిగా మార్చబడ్డాడు, ఇజ్రాయేలీలకు రాజుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెనుక ఉన్న వాటిని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో మనం ఉన్నతమైన స్థితిలో నిలవగలుగుతాం. భవిష్యత్తులో శోధన సహించగలిగితేనే, శోధనను భరించగలిగితేనే అభివృద్ధిని మనం చూడగలం. నీవు శోధన సహించగలిగితే, నీవు వేదన భరించగలిగితే నీ అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేడు. దేవుడు నీ చేయి పట్టుకుంటే నీ అభివృద్ధిని ఎవరు కూడా ఆపలేడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. వెనుక ఉన్నవి మనము మరచిపోవాలి. అప్పుడే మనం గురి యొద్దకు పరిగెత్తగలం. వెనుక ఉన్నవి మనం మర్చిపోతేనే గురి యొద్దకు పరిగెత్తగలం. దేవుడు అప్పగించిన దానిని పట్టుకోగలం. ఈ కన్ను కుడికైనను ఎడమకైనను మరల్చకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కుడివైపుకు మరల్చబడితే అనేక మంది సేవా పరిచర్యలో దేవుడు అప్పగించిన దాన్ని పట్టుకోలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం, ప్రారంభంలో గురి వైపు చూస్తాం, రాను రాను కొన్ని ఆధిక్యతలు, కొంత ఘనతలు, కొంత గౌరవం, కొంత హెచ్చింపు, ఇల్లు లేనప్పుడు, వాకిలి లేనప్పుడు, సంపాదన లేనప్పుడు, కుటుంబం లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, ఆస్తులు లేనప్పుడు ఉన్న దైవికమైన స్థితి, వీటన్ని ఒకదాని తర్వాత ఒకటి కలుగుతూ ఉన్నప్పుడు దేవుని సేవను, నిజాయితీని, యథార్థతను ఎక్కువ శాతం మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చిన దానిని చూస్తూ దేవుని మర్చిపోతున్నావేమో, దేవుడు ఇచ్చిన దాన్ని లక్ష్యం చేస్తూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అలక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వైపే చూడవలసిన వ్యక్తిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా వెనుక ఉన్నవి ఏంటో చూసాం, వాటిని మర్చిపోవాలని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా గురి యొద్దకు పరిగెత్తాలంటే, దేవుడు అప్పగించిన దాన్ని పట్టుకోవాలంటే ముందున్న వాటి కొరకే మనం వేగిర పడేవారుగా ఉండాలి.
ముందున్న వాటి కొరకే మనం వేగిరపడే వారిగా ఉండాలి. వెనుక ఉన్న వాటిని మర్చిపోతేనే ముందు ఆయన కృప పనిచేయడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ముందున్న వాటిని వెనుక ఉన్న వాటిని మనం మర్చిపోతేనే ముందున్న వాటి కొరకు దేవుని కృప పనిచేయడం ప్రారంభిస్తుంది. నిజమే. వేటి కొరకు మనం వేగిరపడాలి, వేటి కొరకు మనం వేగిరపడాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం రాయబడిన మాట, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటకు మనము వేగిరపడాలి. దేవుని కుమారుని యందు విశ్వాసము ఉంచుటకు మనము వేగిరపడాలి. ఎటువంటి స్థితులు మనకు కలుగుతున్నా, ముందు మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, ఎరికో గోడలు ఎదురవుతున్నా, ఎర్ర సముద్రం ఎదురవుతున్నా, సింహాల బోను ఎదురవుతూ ఉన్నా, అగ్నికుండము ఎదురవుతూ ఉన్నా, యోర్దాను నది ఎదురవుతూ ఉన్నా, ఫిలిస్తీన్ల రాజ్యం ఎదురవుతున్నా, అష్షూరు రాజ్యం ఎదురవుతున్నా, సిరియన్లు ఎదురవుతున్నా, ఎంతమంది మన మీదకు దండెత్తి వచ్చినా యేసు నామమందు మనము విశ్వాసము ఉంచే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొదటిది. వేటి కొరకు మనం వేగిరపడాలంటే యేసు నామమందు విశ్వాసం ఉంచేటకు మనం వేగిరపడాలి. రెండవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుని కుమారుని పోలి నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. నన్ను పోలి మీరు నడవండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే తండ్రి వైపుకి చూశాడు, తండ్రిపై ఆధారపడ్డాడు, తండ్రికి అప్పగించాడు, తండ్రి చిత్తానికి లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎలాగైతే చేశాడు, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి నడిచే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి నడవడానికి వేగిరపడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి దేవుని కుమారుని పోలి నడవడానికి మనం పడేవారుగా ఉండాలి. మూడవదిగా ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం నుంచి 47వ వచనం వరకు దేవుని కుమారుని ఆశ్రయించుటకు, దేవుని కుమారునిపై మనము ఆధారపడుటకు మనం వేగిరపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మోషే ఎలాగైతే ఆధారపడ్డాడో, దావీదు ఎలాగైతే ఆధారపడ్డాడో, దానియేలు ఎలాగైతే ఆధారపడ్డాడో, షడ్రకు మెషకు అబేద్నెగో ఎలాగైతే ఆధారపడ్డాడో, స్టెఫను ఎలాగైతే ఆధారపడ్డాడో, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే ఆధారపడ్డాడో, అపోస్తలుడైన పౌలు ఎలాగైతే ఆధారపడ్డాడో, పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్న యోహాను భక్తుడు ఎలాగైతే ఆధారపడ్డాడో, బైబిల్లో ఇంకా అనేక మంది భక్తులు, అనేక మంది దైవజనులు ఎలాగైతే దేవునిపై ఆధారపడ్డాడో, దేవునిని ఆశ్రయించారో, మనం కూడా దేవుని కుమారుని ఆశ్రయించడానికి మనం వేగిరపడేవారుగా ఉండాలి. వెనుక ఉన్నవి మనం మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. చివరికి గురి యొద్దకు పరిగెత్తాలి. ఒక వ్యక్తి అటువైపుకు తన కుడివైపుకు తన చూపు మరల్చబడకుండా, తన ఆలోచనలు ఆశలు మరల్చబడకుండా, ఎడమ వైపునకు తన ఆలోచనలు ఆశలు మరల్చబడకుండా, తన దృష్టి మరల్చబడకుండా గురి యొద్దకు పరిగెత్తాలంటే ఆ వ్యక్తి చివరిగా చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాన్ని మేము ముందు నుంచి ముగించే ప్రయత్నం చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మొట్టమొదటిగా గురి యొద్దకు పరిగెత్తాలంటే ఆ వ్యక్తికి గురి అంటే ఏంటో అర్థం కావాలి. గురి యొక్క ఉద్దేశము అర్థం కావాలి. గురి అంటే ఏంటో అర్థం కాకుండా, గురి యొక్క ఉద్దేశం అర్థం కాకుండా ఆ వ్యక్తి గురి యొద్దకు పరిగెత్తలేడు. మూడవదిగా గమ్యాన్ని, గురిని దృష్టిలో ఉంచుకుని పరిగెత్తాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మాట మనం చూడగలం. గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తుతున్నామో, ఎక్కడికి వెళ్ళబోతున్నామో ఒక స్పష్టత ఉంటేనే గమ్యానికి మనం చేరుకోగలం. గురి ఏంటో అర్థం కాకుండా, గురి యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కాకుండా, గమ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఏ వ్యక్తి కూడా గురి యొద్దకు పరిగెత్తలేడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెనుక ఉన్నవి మనం మర్చిపోవాలి. ఆశీర్వాదాలైనా,
ప్రమాదాలు, అపాయాలైన ముందున్న వాటి కొరకు ఎగిరిపడాలి. దేవుని కుమారు యందు విశ్వాసం ఉంచడానికి, దేవుని పోలి నడవడానికి, దేవునిని ఆశ్రయించడానికి. మూడవదిగా గురి ఎందుకు పరిగెత్తాలి. గురి ఏంటో మనకు అర్థం కావాలి. గురి యొక్క ఉద్దేశం మనకు అర్థం కావాలి. చివరిగా గమ్యమును మనం దృష్టిలో ఉంచుకుని పరిగెత్తే వారంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? ఏది నీ గురి, ఏది నీ గమ్యం? నీ జీవితం ఎటువైపున నడిపించబడతా ఉంది? దేవుని బిడ్డగా మారిన తర్వాత తప్పటడుగులు వేస్తూ ఉన్నవా? దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఆత్మల సంపాదన విడిచి ఆస్తుల సంపాదన వైపు అడుగులు వేస్తూ ఉన్నవా? ఏ ఉద్దేశంతో పిలువబడ్డావు? ఏ ఉద్దేశం నెరవేరుస్తూ ఉన్నావు? గురి ఎందుకు పరిగెత్తడానికి పిలువబడిన నీవు గమ్యాన్ని మరిచి కొనసాగుతున్నావేమో. యేసేపు వలె శ్రమల పాలవుతున్నప్పుడు, కష్టాలకు గురవుతూ ఉన్నప్పుడు, శోధనలకు గురవుతూ ఉన్నప్పుడు దేవుని నిందించి గమ్యానికి దూరం అయ్యావేమో. పరిగెత్తడం ఆగిపోయావేమో. ఆశీర్వాదాలు రాగానే, స్థిరపడడం ప్రారంభించిన వెంటనే దేవునికి దూరం అయ్యావేమో. రెండవదిగా ముందున్న వాటి కొరకు వేగిరపడే విషయంలో నీ స్వశక్తి మీద నీవు ఆధారపడ్డావేమో. నీ శక్తి సామర్థ్యాల నీ మీద నీవు ఆధారపడ్డావేమో. నీ జ్ఞానం మీద నీవు ఆధారపడ్డావేమో. నీ సంపద మీద నీవు ఆధారపడ్డావేమో. నీ బలం మీద ఆధారపడ్డావేమో. నీ బలగం మీద ఆధారపడ్డావేమో. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని పోలి నడుము. ఆయన చేయగలిగి ఉండి కూడా తండ్రి మీద ఆధారపడినట్లుగా, చేయగలిగిన సామర్థ్యం ఉన్నా దేవునిపై ఆధారపడు. దేవునిని ఆశ్రయించు. ఆయనను పోలి నడిచే ప్రయత్నం చేద్దాం. అటువంటి మహాకృప దేవుడి వాక్యం వింటున్న మనకందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచిన ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దాం. గురి ఎందుకు నీవు పరిగెత్తవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుడు అప్పగించిన దానిని పట్టుకోవడానికి నువ్వు పరిగెత్తవలసిన వ్యక్తివై ఉన్నావు. జీవితం యొక్క అర్థం, పరమార్థం గుర్తెరుగు. ప్రస్తుతం దేవుని యొద్దకు దేవుడు అప్పగించిన దాన్ని పట్టుకునే ప్రయత్నం పరిగెత్తున్నప్పుడు వెనక ఆశీర్వాదాలు వస్తున్నాయేమో. నీ పౌరస్థితి పరలోకంలో ఉంది. అతిశయించొద్దు. ఆహానికి వెళ్ళొద్దు, డంబానికి వెళ్ళొద్దు, గర్వానికి వెళ్ళొద్దు. దేవుడు ఇచ్చిన వాటి వైపు చూసి దేవుని సేవను మర్చిపోవద్దు. దేవుని పరిచర్యను, భవిష్యత్తును మర్చిపోవద్దు. దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ కష్టాలు వస్తున్నాయా, వెనుక ఉన్నవి మర్చిపో. భవిష్యత్తులో దేవుడిని దీవించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడిని హెచ్చించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. భవిష్యత్తులో దేవుడిని స్థిరపరచబోతున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఆయన మహిమ కొరకే. ఏ పని చేస్తున్నా ఏ స్థితిలో నిలుచుండి ఆయన మహిమ కొరకే అని తీర్మానం చేసుకో. యేసేపుకి ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి. తల్లిదండ్రులకు దూరమైన, అన్నల ద్వారా శోధించబడిన, పోతీఫర్ భార్య ద్వారా శోధించబడిన, పోతీఫర్ ద్వారా శోధించబడి జైల్లో పెట్టబడిన, బానిసగా వెళ్ళిపోయిన యేసేపు దిగులు పడలేదు, కృంగిపోలేదు, పరిగెత్తడం ఆపివేయలేదు. దేవుడు యేసేపుకి తోడై ఉన్నాడు కాబట్టి యేసేపు జైలు నుంచి పిట్టు ప్యాలెస్ ప్రధానమంత్రి స్థానంలో కూర్చోగలిగాడు. కలలో కూడా ఊహించి ఉండడు బానిస ప్రధానమంత్రి అవుతాడని. వెనుక ఉన్నవి మర్చిపో. సింహాసనం మీద కూర్చున్నా నీవు గురి ఎత్తుకు పరిగెత్తాలి. సింహాసనాన్ని మరిచి నీవు పరిగెత్తే స్థితిలోనే ఉండే ప్రయత్నం చేయి. ముందున్న వాటి కొరకు వేగిరపడే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వెనక ఉన్నవి మర్చిపోతావో దేవుని కృప నీ ముందు పని చేయడం ప్రారంభిస్తుంది.
దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు. దేవుని కుమారుని పోలి నడువు. చివరిగా దేవుని కుమారుని ఆశ్రయించు. దేవుని కుమారుణ్ణి విశ్వసించడానికి వేగిరపడు. దేవుని కుమారుని పోలి నడవడానికి వేగిరపడు. దేవుని కుమారునిపై ఆధారపడడానికి, దేవుని కుమారుని ఆశ్రయించడానికి వేగిరపడు. అంత మాత్రమే కాదు, గురి ఎద్దుకు పరిగెత్తు. గురి ఎద్దుకు పరిగెత్తాలంటే గురి అంటే ఏంటో తెలుసుకో. గురి యొక్క ఉద్దేశం తెలుసుకో. గమ్యము చేరే ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకో. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, ఈ సమయంలో మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు ప్రభు. నీవు మాకు అప్పగించిన దాన్ని మేము పరిగెత్తి పట్టుకోవాలంటే, వెనుక ఉన్నవి మర్చిపోవాలని, ముందున్న వాటి కొరకు వేగిర పడాలని మాతో మాట్లాడడానికి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, వారందరినీ మీరు దీవించండి. వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, గురి ఎత్తుకు పరిగెత్తాలని వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ గురి ఎత్తుకు పరిగెత్తాలని మాతో మాట్లాడే ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే యేసయ్యా వెనుక ఉన్నవి ఆశీర్వాదాలైనా అపాయాలైనా మర్చిపోతాను, ముందున్న వాటి కొరకు తండ్రి మీ వైపు చూస్తూ, మిమ్మల్ని పోలి నడుస్తూ, మీపై ఆధారపడుతూ, మిమ్మల్ని ఆశ్రయిస్తూ వేగిర పడతాను ప్రభువా. గురి ఎత్తుకు పరిగెడతాను. గురి అంటే ఏంటో తెలుసుకుంటాను. గురి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటాను. గమ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిగెడతాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రతి బిడ్డని దీవించమని, గమ్యాన్ని చేరి కృపను వారికి దయచేయమని, మా గమ్యము నీవని తండ్రి, నీ ముఖ దర్శనము చేయటమే మా లక్ష్యమని, మా కర్తవ్యమని భావించి ముందు కొనసాగి కృపను దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు ప్రేమామయుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్తల పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనిల సహాయ సహవాసం, వాక్యం విని గురి ఎత్తుకు పరిగెత్తాలి, వేటి వైపు చూడకూడదని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకి ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదాకాలము తోడి నడిపించి గురి ఎత్తుకు గమ్యానికి చేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you. ఉండాలి ప్రభు చేతుల మధ్య ప్రభు అక్కడ అయితే మళ్ళీ దేవుని సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండునుగాక. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా.